హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కొన్ని సినిమాలకి ఎంత ట్రై చేసినా ఎన్ని ప్రమోషన్స్ చేసినా హైప్ అయితే రాదు. బట్ కొన్ని సినిమాలకి మాత్రం మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి హైప్ క్రియేట్ అవుతుంది. దీన్నే కాంబో హైప్ అంటారు. రిలీజ్ అయ్యే టైం కి అదే హైప్ ని మెయింటైన్ చేయగలిగిందంటే మాత్రం ఓపెనింగ్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ అయితే పక్కా. అలా తండేల్ మూవీ అనౌన్స్మెంట్ తోనే హైప్ ని క్రియేట్ చేసుకోగా మూవీ నుంచి వచ్చిన ప్రతి సాంగ్ కూడా హిట్ అవడంతో ఇంతకుముందు చెప్పుకున్నట్టు అనౌన్స్ చేసినప్పుడు ఉన్న హైప్ తర్వాత డబుల్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ట్రైలర్ 1 అయితే వచ్చింది. రిలీజ్ కి ముందు సినిమాకుండే లాస్ట్ టెస్ట్ ఈ ట్రైలర్ పాస్ అయ్యి డే 1 యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా బ్లాక్ బస్టర్ అవడాన్ని ఎవరూ ఆపలేరు. అసలు చైతన్యకి బ్లాక్ బస్టర్ అనే మాట వినిపించి 6 years దాటిపోయింది. మరి ఈ ట్రైలర్ 6 ఇంచుల ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందా లేదా, సినిమాపై ఐడియా లేని వాళ్ళని కూడా ఎంగేజింగ్ చేసే విధంగా ఉందా లేదా, ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ట్రైలర్ ఎలా ఉంది అంటే పర్ఫెక్ట్ గా ఉందని చెప్తా. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా 2-3 years కి ఒకసారి పడే తెలుగు కల్చరల్ ఫిల్మ్ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. గుంటూరు, ఈస్ట్, వెస్ట్, నెల్లూరు అండ్ రాయలసీమ ఇలా ప్రతి రీజన్ లో ఉండే డెప్త్ ని చూపిస్తూ వాళ్ళ యాసే అట్రాక్షన్ గా చాలా సినిమాలు వచ్చాయి. బట్ శ్రీకాకుళం యాసలో లైట్ హార్టెడ్ లవ్ స్టోరీ కానీ దేశభక్తి సినిమాలు కానీ పెద్దగా కనిపించావు. ఈ మూవీ అలానే టచ్ చేస్తూ రావడంతో ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఇచ్చింది. అండ్ ట్రైలర్ లో కూడా అదే అట్రాక్షన్ గా నిలిచింది. పైగా మిల్క్ బాయ్ లా కనిపించే చైతన్య హైదరాబాద్ యాస తప్ప వేరే ఏది కూడా రాదన్నట్టుండే సాయి పల్లవి వీళ్ళిద్దరూ కలిసి ఉత్తరాంధ్ర స్లాంగ్ లో మాట్లాడుతూ ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లుక్ లో కనిపించడంతో స్క్రీన్ పై చాలా ఫ్రెష్ గా కనిపించిందని చెప్పొచ్చు. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ లో చాలా షాట్స్ కనిపిస్తాయి అండ్ చాలా లొకేషన్స్ ఉంటాయి కూడా. బట్ అయినా కూడా సినిమాలో కొన్నింటిని దాచుంచారన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. సినిమాలో ఏం లేకపోయినా లేని షాట్స్ అన్నింటినీ పెట్టి మాయ చేస్తూ ఏదేదో పెట్టేసే సినిమాల కంటే కూడా ఇదైతే చాలా బెటర్. ట్రైలర్ చూసాక సినిమాటోగ్రఫర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. శామ్ దత్ తీసిన కొన్ని షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఆ సినిమా బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టు ఎక్సలెంట్ గా తీశారు. బట్ లవ్ స్టోరీ మూవీ వేసిన స్టాంప్ వల్ల ఏమో చాలా షాట్స్ లో ఆ మూవీనే గుర్తొచ్చింది. అండ్ నాకు బాగా నచ్చింది ఈ షాట్. చీకటి పడే ఈవినింగ్ టైంలో బొగ్గుల పొయ్యి నుంచి వచ్చే ఈ వెలుతురు దీన్ని కూడా ఇంత బ్యూటిఫుల్ గా చూపించొచ్చా అనే విధంగా చూపించాడు శామ్ దత్. విజువల్ గా మూవీ ఎలా ఉండబోతుందో ఈ షార్ట్స్ చూస్తేనే అర్థం అవుతుంది. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా బోర్ కొట్టకుండా కట్ చేశారు. ప్రతి ఫ్రేమ్ కూడా బాగుంది. అలానే సినిమాలో స్టోరీ చెప్పడానికి కూడా ట్రై చేశారు. అండ్ ఇంతకు ముందే చెప్పినట్టు ఒక ఎమోషన్ ని కూడా దాచిపెట్టారు. ట్రైలర్ లో నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది నాగ చైతన్య. అసలు డాలర్ డ్రీమ్స్ లో డాలర్స్ పంచే మిలియనర్ గా ఉండే చైతు ఈ సినిమా కోసం క్యారెక్టర్ కోసం ఎంతలా కష్టపడ్డాడో ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు. చైతన్యని షర్ట్ లేకుండానే చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. దడ వంటి సినిమాలో కూడా బనియంతో కనిపిస్తాడు తప్ప కంప్లీట్ బాడీ ఎప్పుడు చూపించడు. అలాంటిది అండర్ వేర్ తో ఈ సినిమాలో కనిపించడం, బురదలో దుల్లుతూ ఉండే ఈ షార్ట్స్ చూసిన తర్వాత చైతన్య ఈ క్యారెక్టర్ కోసం ఎంతలా కష్టపడ్డాడో అర్థం అవుతుంది. ఖచ్చితంగా సినిమాలో చైతన్య పర్ఫార్మెన్స్ హైలైట్ అయినా ఆశ్చర్యపనవసరం లేదు. ఇక సాయి పల్లవి ఎలానో ఇలాంటి క్యారెక్టర్స్ ని చాలా ఈజీతో చేస్తుంది. బట్ నాకున్న క్వశ్చన్ వచ్చేసి ఆ పాకిస్తాన్ టాపిక్. మేబీ అదే మూవీకి సోల్ కావచ్చేమో. బట్ ఆ పార్ట్ ని మూవీలో ఎలా కలుపుతారో, ఈ లవ్ స్టోరీకి అది ఎంతవరకు మిక్స్ అవుతుందో, లీడర్షిప్ క్వాలిటీతో ఈ తండేల్ ఎంతవరకు మెప్పిస్తాడో, ఇవన్నీ తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. డిఎస్పీ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. వదిలిన సాంగ్స్ లో మ్యూజిక్ అయినా కూడా ట్రైలర్ లో చాలా ఫ్రెష్ గా అనిపించాయి. ఒక ఫీల్ నైతే జనరేట్ చేయగలిగాడు డిఎస్పీ. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ అయినా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చాలా రిచ్ గా కనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ వాళ్ళు సినిమాపై ఎంత ఖర్చు పెట్టారో ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు. ఓవరాల్ గా ట్రైలర్ అయితే చాలా బాగా కట్ చేశారు. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేయడంలో ట్రైలర్ హెల్ప్ అయిందని చెప్పొచ్చు. మరి ఈ మూవీ 200 కోట్లు కొడుతుందా లేక 300 కోట్లు కొడుతుందా అంటే సినిమాపై వచ్చే టాక్ పైనే బేసే ఉంది. ఫిబ్రవరి అనేది సినిమాలకి ఆన్ సీజన్. ఇప్పటివరకు చూసుకుంటే భీమ్లా నాయక్ 200 కోట్ల గ్రాస్ తో ఈ మంత్ కి బిగ్గెస్ట్ గ్రోసర్ గా ఉంది. అండ్ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే మాత్రం దీన్ని దాటే ఛాన్సెస్ అన్ని తండేల్కి పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో. మీకే ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది తండేల్ ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మూవీకి హిట్ టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.